బంగారమంటూ అమ్మాల కలకు పాటి పడ్డది 4000 పెన్షన్ అంటూ మన అవ్వాతలకు పాటి పడ్డది అరే పాటి పడ్డదో తనకు పాటి పడ్డదో 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 ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నిరుద్యోగులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అందరు కూర్చోవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి 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 నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి మీరందరూ మరికొద్ది సేపట్లో అన్న కొద్దిగా ముందుకన్నాలని వీళ్ళ తీనాయి కూర్చోండి అవసరమైతే అటు సైడ్ కొద్దిగా చైర్స్ ఉన్నాయి అటువైపు వెళ్ళి కూర్చోవాలి ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి బ్రదర్ నేను ఉత్తమాటలు చెప్పే అంటే మీ అందరికీ తెలుసు మాకంటే ఎక్కువ మీరే మిమ్మల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి ఒకవైపు అశోక్ సెంటర్ కావచ్చు అన్న కొద్దిగా వెనక్కి ప్లీజ్ కొద్దిగా మీకే ఎక్కువ తెలిసి ఉండాలి అన్న కొద్దిగా ఇది పెంచవా ఈ మానిటర్ కొద్దిగా పెంచండి ఒకవైపు చిక్కడపల్లి లైబ్రరీ ఒకవైపు అశోక్ నగర్ చౌరస్తా ఒకవైపు దిల్సుఖ్ నగర్ లో ఉన్నటువంటి అన్ని కోచింగ్ సెంటర్లలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ఆయన డైరెక్ట్ రాకపోయినా ఆయన మనుషులను పంపించింది ఎట్లాంటి దొంగ మాటలు చెప్పాలి ఎట్లాంటి లంగ మాటలు చెప్పాలి వీళ్ళని ఎట్లా గోల్మాల్ చేయాలని అందుకనే షేక్పేట నుంచి వచ్చిన నిరుద్యోగ యువతులందరూ యువకులందరూ వెనక్కి వెళ్ళాలి దయచేసి జై తెలంగాణ జై జై తెలంగాణ అందరూ ఒకసారి గట్టిగా అవును కదా హాలు హాలు చెక్ 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 హాలు 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 చెక్ జల్దీ జరా హాలు చెక్ చెక్ హాలు చెక్ రైట్ ఓకే ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి మా తెలంగాణలోన 420 అంటే తెలుసు కదా తెలుసన్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తాలి 420 అంటే ఇగో సీనన్న చెప్తాడు మా నోటితో ఏమనిపిస్తావు నువ్వే చెప్పు 420 అంటే ఏందో అని 420 అంటే చీటర్ అవునా కదా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియామకాలు చేపట్టిన దానికి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి అంతకుమించి ఏమన్నా చేసిండా ఆ పత్రాలు ఇచ్చేదానికి కూడా ఒక్క ప్రోగ్రామ్ కు 2 నుంచి 3 కోట్లు ఖర్చు పెట్టిండా లేదా అందుకనే ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి ఓటుకు నోటు అంటే దొంగ ఉనివని మీరే గట్టిగా అనాలి ప్లకార్డులన్నీ పైకి బట్టి ఓటుకు నోటు అంటే దొంగ ఉనివని మీరే అనాలి అవునా ఇవాళ ప్రజలకు చేసే పనుల కంటే ఎక్కువ వాళ్ళు ఇంత పంచాదే ఎక్కువ అవుతుంది ఒకవైపు కొండ సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకవైపు రేవంత్ రెడ్డి బ్రదర్స్ వర్సెస్ జూపల్లి కృష్ణారావు ఇది తప్ప ఇంకేమన్నా ఉందా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి ఉత్త మాటలు చెప్పే లంగ మాటలు చెప్పే
అన్న కొద్దిగా మీరు కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి కూర్చోండి ప్లీజ్. ఎందుకంటే రామన్న హరీష్ అన్న ఇట్నుంచే వస్తారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది జరగదు. ప్లీజ్ అన్న, ప్లీజ్ కొద్దిగా వెనక్కి వెళ్ళి కూర్చోండి ప్లీజ్, రిక్వెస్ట్. స్టేజ్కి రైట్ సైడ్ చాలా ప్లేస్ ఉన్నది. దయచేసి మిత్రులు, నిరుద్యోగ జేఏసీ మిత్రులు ఎక్కడున్నా కొద్దిగా ఇంకా స్టేజ్కి రైట్ సైడ్ చైర్స్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. కొద్దిగా ప్లీజ్ అన్న ప్లీజ్. అరే ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి. ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. ఉచిత బస్ అని పథకాన్ని తెచ్చావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. అమ్మల కాలకు కొట్లాట పెట్టావు, అమ్మల కాలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల ఉద్యోగాలన్నావు, అగో 2 లక్షల ఉద్యోగాలన్నావు. నువ్వు ఉద్యోగాలన్నీ అమ్ముడు పెట్టావు, ఉద్యోగాలన్నీ అమ్ముడు పెట్టావు, ఉద్యోగాలన్నీ అమ్ముడు పెట్టావు. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి. ఓటుకున్నాడు దొంగవు నీవు, ఓటుకున్నాడు. దొంగవు నీవు. మీరే అనాలి గట్టిగా, గట్టిగా అనాలి. ఓటుకున్నాడు దొంగవు నీవు, ఓటుకున్నాడు. దొంగవు నీవు. చంద్రబాబుకు వస్తువు నీవు, చంద్రబాబుకు వస్తువు నీవు. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి. ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటొంటి. తెలంగాణలోన పోరుటొంటి. తెలంగాణలోన పోరుటొంటి. తెలంగాణలోన పోరుటొంటి. తెలంగాణలోన పోరుటొంటి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ధన్యవాదాలు అన్న గారు. మరికొద్ది సేపట్లో మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేటీఆర్ గారు, హరీష్ అన్న గారు, ఆర్ కృష్ణయ్య గారు, జాన్స్ వెల్సి గారు అందరూ రాబోతున్నారు. కాబట్టి దయచేసి ఈ ఎడమ వైపు ఎవ్వరూ ఉండకూడదు, అందరూ మీ కుర్చీలలో కూర్చోవాలి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీని రాజ్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడాల్సిన వేదిక మీదకి ఆహ్వానం. జై తెలంగాణ.